ఇయటి నుంచి కోడేగా స్టార్ట్ అయినట్టేగా. పర్మిషన్ ఇస్తే కట్ చేస్తా. ఫోన్ కనెక్ట్ పడతాయా మై లేవా అని. మంది ఆలోచించారు, కానీ మా సార్ దర్వి యోగానంచారి గారు సార్ ఇట్లా ప్రోగ్రాం చేద్దాం అనుకున్నాం సార్. మా విలేజ్లో చాలా దసరా పండుగ అంగరంగ వైభవంగా నడుస్తుంది కాబట్టి మా ఊర్లో క్రీడలు పెడితే చాలా బాగా అద్భుతంగా ఉంటుంది సార్ అని చెప్పి మా సార్ని మేము చెప్పగానే ప్రైజు ఒక ప్రైజ్ ఇవ్వండి సార్ అని చెప్పాం. సార్ ఉండి సరే అని చెప్పారు. తర్వాతకి 2 రోజుల తర్వాత ఫోన్ చేసి సార్ ప్రైజులు కొంచెం ఇబ్బంది అవుతుంది సార్, టోర్నమెంట్ వాయిదా కూడా సార్ అని చెప్పగానే మొత్తం ఎంత అవుతుందిరా అని చెప్పి అడిగిండు. అడగానే సార్ ఒక 80,000 రూపాయలు అవుతుంది సార్ అని చెప్పగానే మొత్తం నేనే చేస్తా, ఎవరితో సంబంధం లేదు, ఆ మనీ మొత్తం నేనే చేస్తా, మీరు క్రీడలు మాత్రం ఆపొద్దని మాకు ఎన్నుకుండి మమ్మల్ని నడిపించినటువంటి మా గురువు గారు, మా నాయకుడు, మా అభిమాన నాయకుడు, మా దర్వి యోగానంచారి గారికి మా గ్రామ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ తీర్చేసులు మిరియంకర గారు, కోవిల్లో సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ గ్రామం నుండి మండలం నుండి అనేక విధాలుగా సేవల నుంచి కోవిల్లో వాళ్ళు ఈరోజు కబడ్డీ క్రీడను వెలికి తీయడం కోసం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను వెలికి తీయడం కోసం అన్ని తానై జాజిరెడ్డిగూడెం గ్రామంలో నేనున్నానంటూ క్రీడాకారుల కోసం ఆర్థిక సహకారంతో ఎంతో సేవ చేస్తున్నటువంటి గౌరవనీయులు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మహేష్ గారు, పోయిన అజయ్ గారి చిత్రపటాలకి మన ముఖ్య అతిథులు గౌరవనీయులు యోగానందాచార్యులు గారు వారి యొక్క చిత్రపటాలకు అదేవిధంగా జ్యోతి ప్రజ్వలన గావిస్తున్నారు. సైదులు మహేష్ గారు, పోయిన అజయ్ కుమార్ గారుల చిత్రపటాలకి మన ముఖ్య అతిథులు, నేటి కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవనీయులు దరూరి యోగానందాచార్యులు గారు వారి యొక్క చిత్రపటాలకి పూలమాలలు అదేవిధంగా జ్యోతి ప్రజ్వలన గావిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలలో మరి సభాధ్యక్షులు గౌరవనీయులు సిగా నజీర్ గౌడ్ గారు కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జాజిరెడ్డిగూడెం గ్రామస్తులు మరియు యువజన కాంగ్రెస్ నాయకులు అందరికీ మరియు క్రీడాకారులకు నా యొక్క శుభాభినందనలు. ఈ యొక్క కార్యక్రమం మానసిక ఆరోగ్య స్థిరత్వానికి ఉపయోగపడే క్రీడలను యువజన కాంగ్రెస్ తరఫున నిర్వహించాలనుకోవటం ఒక కేవలం ఆరోగ్యం
దీనివే కాకుండా అందరి మధ్యలో సహృద్భావ వాతావరణం కూడా ఈ క్రీడల వల్ల కలుగుతుంది. అలాంటి కార్యక్రమాన్ని మా యువజన కాంగ్రెస్ యువజన నాయకులు తీసుకోవటం వారిని అభినందిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ఈ దసరా పండుగ సమయంలో నిర్వహించాలనుకోవటం, దానివల్ల వివిధ ప్రాంతాల్లో ఉంటున్నటువంటి యువకులు కానీ ఈ గ్రామస్తులు కానీ ఒక ప్రదేశం వద్ద కలుసుకొని వారి వారి జీవితాల్లో ప్రతిరోజు వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి ఒత్తిళ్లను కొంతవరకు తొలగించుకునేటందుకు అవకాశం ఉంటుంది. దీంతో ఒకరితో ఒకరికి సమస్యలను పాల్పంచుకోవడం కానీ మంచి చెడులను మాట్లాడుకోవడానికి కూడా